హలో అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు ఆద్యశ్రీ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో అయితే అంగన్వాడీలో ఇచ్చే బాలామృతం పొడితో చాలా ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే లడ్డూలు ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియోస్ పోస్ట్ చేసినా కూడా నోటిఫికేషన్ రూపంలో అయితే మీకు వస్తుంది. అప్పుడు మీరు ఈజీగా చూసేయచ్చు. ఈ లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను ఈ కప్పుతో అయితే 2 కప్పుల వరకు బాలామృతం పొడిని అయితే తీసుకున్నాను. ఇంకా దీన్ని గ్రైండ్ చేయవలసిన అవసరం లేదు. ఈ లడ్డుకి అయితే ఇలాగే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ప్రిపేర్ చేయడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేసిన తర్వాత 2 కప్పుల వరకు బాలామృతం పొడిని వేసుకోవాలి. కొంచెం సేపు మంచిగా వేయించుకోవాలి. ఆ తర్వాత మంచి టేస్ట్ రావడం కోసం అరకప్పు కొబ్బరి పొడిని వేసుకోవాలి. ఇక్కడ ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు, పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు. కొంచెం కొబ్బరి పొడి వేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇదంతా 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా ఫ్రై చేస్తుంటే ఒక మంచి స్మెల్ కూడా వస్తుంది. 5 నిమిషాల పాటు ఈ పొడిని ఇలా వేయించిన తర్వాత కాచి చల్లార్చిన పాలు, 1 గ్లాసు, అరకప్పు బెల్లం తురిమిని వేసుకొని లో ఫ్లేమ్లో ఉంచుకొని అయితే దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇందులో కావాలంటే యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది బాగా దగ్గర పడి మనకి ముద్దలాగా ఫామ్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. మనం చేసే ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో పెట్టి చేయాలి. ప్యాన్కి సపరేట్ అవుతుండగా ఇంకా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత, అంటే ఇది పూర్తిగా వేడి తగ్గకుండా కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనమైతే లడ్డూలు చేసుకోవాలి. కొద్దిగా పిండి తీసుకొని లడ్డూలాగా అయితే చేసుకోవాలి. ఈ లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయి. నోట్లో పెట్టగానే వెన్నెలాగా కరిగిపోతాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. చేయడం కూడా చాలా ఈజీ. ఎవరికైనా చిన్నప్పుడు ఈ బాలామృతం పిండితో పాటు వడియాలు అనేవి కూడా ఇచ్చేవారు. గుర్తుందా మీకు? గుర్తుంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. నాకు ఆ వడియాలంటే చాలా ఇష్టం. ఈ బాలామృతం పొడితోని లడ్డూలు, ఇంకా దోశలు చాలా రెసిపీసే ఉన్నాయి చేయడానికి. అవి కూడా నేను చేసి వీడియోలో అయితే పెడతాను. ఇంకా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఈ లడ్డూలు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.